టీజర్ రిలీజ్ అయిన తర్వాత జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారు మీ వరకు, ఆ రియాక్షన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మెయిన్ రియాక్షన్ ఈజ్ ఎవ్రీబడి ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్యూరియస్. ఇది వాళ్ళ సొంత కథలా ఫీల్ అవుతున్నారు. సో నా ఇమాజినేషన్లో అది ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవాలని, ఎక్స్పీరియన్స్ చేయాలని ఉన్నారు. వాళ్ళందరూ చాలా హ్యాపీ అవుతారు. చాలా చిన్న చిన్నవి పట్టుకుంటారు కదా, లైక్ ఎందుకు వాళ్ళ హీరోస్కి, వాళ్ళ పొలిటికల్ లెజెండ్స్కి ఆపాదించుకునేవాళ్ళు ఏంటి ఇక్కడ సిగరెట్ తాగారనో లేకపోతే ఇక్కడ అది వాళ్ళు ఎప్పుడు ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే ఒక అభిమానంతో వాళ్ళు చేసే వాళ్ళ హీరోల మీద వాళ్ళకున్న అమితాభిమానం అంటారు కదా. బట్ నాకు తెలిసి షో లోపలికి వచ్చిన తర్వాత ఆ పాకెట్లో నుంచి కూడా బయటకు వచ్చి నేను ఒక కథగా ఎంజాయ్ చేస్తారు. ఆ రిలేషన్షిప్ని ఎంజాయ్ చేస్తారు, ఆ బ్యూటీని ఎంజాయ్ చేస్తారు. కానీ ఫస్ట్ ఎపిసోడ్లో స్టార్టింగ్ నాకు తెలిసి ఎంతమంది ఎమ్మెల్యేలు రండి హోటల్ ఘటన అదేనండి. ఇప్పుడు లైఫ్లో అందరూ మంచి, అందరం బాగున్నాం అనుకుంటే బోర్ కదా, కథే ఉంది ఇంకా అక్కడ. సో అంబిషియస్గా ఉన్నప్పుడు ఆ అంబిషన్కి అడ్డు తగులుతుంటాయి. అడ్డు తగలడాలు, అందరి అజెండాలు క్లాష్ అయినప్పుడు. కానీ ఒక్క నిమిషం మిమ్మల్ని మధ్యలో ఆపినందుకు, కానీ నిజంగా ఘట్టంలో మళ్ళీ ఇదే చెప్తున్నా, మీరు అనుకుంటున్న కేకేఎన్, జనాలు అనుకుంటున్న సివిఎన్, మీరు అనుకుంటున్న ఎంఎస్ఆర్, జనాలు అనుకుంటున్న వైఎస్ఆర్కి ఫోన్ చేశారా? 100% చేసుండ్రు. అందుకే నేను 100% ఫిక్షన్ అంటున్నా దీన్ని. మొత్తం కథ కూడా 100% ఫిక్షన్ అని ఎందుకు అంటున్నానంటే, అంటే నా ఉద్దేశంలో. బట్ కొన్ని సిమిలారిటీస్ రివీల్ చేద్దాం, కొన్ని సిమిలారిటీస్ యాక్సిడెంట్గా జరుగుతుంటాయి. నా ఉద్దేశంలో నేను ఒక కథ చెప్పాలనుకున్నప్పుడు సడన్గా ఒక క్యారెక్టర్ చాలా తన అంబిషన్ అంతా ఇంకా కొలాప్స్ అయిపోతుంది, ఆల్మోస్ట్ తన ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లో ఉన్న మొమెంట్లో ఒకప్పటి స్నేహితుని గుర్తు చేసుకున్నాడు. ఎప్పుడు కూడా మనకు స్నేహం ఎప్పుడు గుర్తొస్తుంది? స్నేహం అయినా బంధుత్వం అయినా మన క్రైసిస్లో ఉన్నప్పుడు గుర్తొస్తారు. ఎస్పెషల్లీ బంధువుల కన్నా కూడా ఎక్కువ స్నేహితులు గుర్తొస్తారు. ఈ ఊహ బాగుంది, ఈ థాట్ బాగుంది చేస్తుంటే, అంటే దట్ ఈస్ వన్ ఈజియెస్ట్ వే టు కథని నేను 2 నిమిషాల్లో ఇది ఒకప్పటి స్నేహితులు రైవల్గా మారిన కథ అని 2 నిమిషాల్లో నేను చెప్పాలంటే హాటెస్ట్ సిచ్యువేషన్లో నుంచి చెప్పగలను ఎఫెక్టివ్గా. అందులో డ్రామా వస్తుంది, మహాభారతం రెఫరెన్సెస్ వస్తాయి, అది డ్రామా. దానిలో ఒక హై ఉంటుంది. చూడగానే ఫస్ట్ 3 మినిట్స్లోనే అబ్బా మనం ఒక ఫ్రెండ్షిప్ రైవల్రీ ఎలా అయిందని ఒక జర్నీలో ఉన్నాంరా అని. ఇప్పుడు నాకు రాజమౌళి గారిలో గొప్పగా నచ్చేది ఏంటంటే ఆయన కథలో చెప్పబోయే ఎమోషన్ ముందే చెప్పేస్తారు. ఇది ఎలా ఆ ఎమోషన్ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారో వచ్చి థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి అంటారు. చాలా ఓపెన్గా ఉంటుంది ఆయన చేసే ప్రాసెస్ అంతా కూడా. దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ డూయింగ్ నౌ. ఆ ఓపెనింగ్ సీన్లోనే ఈ కథ ఏంటని చెప్పేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ముందుకెళ్తారు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బయటికి రారేమో, అలా బయటికి రారు. అందుకే అది మాయాసభ. ఓకే, అంటే అది మంచిదే కదా. అంటే కథ కరెక్ట్గా ఉందనే కదా, కథ ఎంగేజ్ చేస్తుందనే కదా. మధ్యలో కొన్ని డిబేట్లు రావచ్చు, డిస్కషన్స్ రావచ్చు. ఒక ఫేజ్లో ఒక హీరో గొప్పగా కనిపించవచ్చు, ఇంకో ఫేజ్లో ఇంకో హీరో గొప్పగా కనిపించవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ డే ఆ వేవ్స్ ఉన్నప్పుడే కదా కథ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 2 హీరోలతో డీల్ చేస్తున్నప్పుడు అదే ఇష్యూ, రైట్? ఇష్యూ అంటే ఇష్యూ కూడా కాదు, దట్ ఈస్ హౌ స్టోరీ ఫ్లోస్ రిథమిక్లీ. ఎండింగ్కి వచ్చేటప్పటికి అగైన్ నేను చెప్తున్నట్టు ఒక రెస్పెక్ట్ఫుల్ రైవల్రీ అనేది ఫీల్ అవుతారు జనరల్. ఓకే, మీ సినిమాలో ఈ క్యారెక్టర్కి నత్తి ఎందుకు పెట్టారు? లైక్ అగైన్ మీరు పుష్పలో సుకుమార్ గారు ఫిజికల్ డిజబిలిటీ ఎందుకు పెట్టారు హీరోకి, ఆర్ రామ్ చరణ్ గారికి ఒక డిజబిలిటీ, చిన్న డిజబిలిటీ పెట్టారు కదా. ఎప్పుడు కూడా ఒక హీరోయిజమే ఏంటి, వల్నరబిలిటీస్ని ఓవర్కమ్ అవడం. సో అలా ఒక చిన్న ఇది ఉంటే తనకి ఏంటంటే, సో ఒకరు మంచి స్పీకరు, ఇంకొక హీరో తన అంబిషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొంచెం స్ట్రగుల్ అవుతుంటారు. అని దాన్ని ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగలిగే విధానం ఏంటంటే చిన్న స్టామర్ పెడితే దాన్ని ఓవర్కమ్ అయినప్పుడు ఒక హై వస్తుంది, ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది. సో ఆ జర్నీని ఇంకా హృదయంగా ఎంజాయ్ చేస్తాం. సిమిలర్లీ ఆయన ఇప్పుడు ఎంఎస్ఆర్ క్యారెక్టర్ కూడా దెర్ ఆర్ సర్టన్ సిచ్యువేషన్స్ హీ నీడ్స్ టు ఓవర్కమ్, లైక్ సమ్ ఆర్ సోషల్, సమ్ ఆర్ ఫిజికల్ అండ్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్, రైట్? దట్స్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ టెల్లింగ్. అది లేకపోతే ఇట్ వోంట్ ఫీల్ హై, యూ వోంట్ ఫీల్ ద హీరోయిజం. ఓకే, అందులో ఇంకో క్యారెక్టర్ గురించి ఒక డైలాగ్ గురించి, అందుకనే నేను
ఆ హీరోజుని ఇద్దరు హీరోజుని మ్యాక్సిమం ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ లిబర్టీతోనే నేను వాళ్ళ రియల్ లైఫ్ని యాజ్ ఇస్ తీసుకోలేదు, వాళ్ళ రియల్ లైఫ్ని నేను ఫాలో అవ్వలేదు, నా ఇమాజినేషన్ ఫాలో అయ్యాను. For more videos like this, subscribe Big TV channel.